హలో ఆల్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి పాపకి వ్యాక్సిన్ వేసిన రోజు వ్లాగ్ అండి. ఆ రోజు వ్యాక్సిన్ ఉందన్న విషయమే నాకు గుర్తులేదు. నార్మల్గా పాపకు స్నానం చేయించి నేను నా పని ఏదో నేను చేసుకుంటున్నాను. అట్లనే స్నానం చేసినవి చేయించిన బెడ్ మీద అన్నీ అలానే ఉండిపోయాయి. అలా ఉండగా సడన్గా కాల్ వచ్చేసింది. కాల్ వస్తే ఎవరని చూస్తే వ్యాక్సిన్కి రమ్మని కాల్ చేశారు. సరే ఇంకా తప్పదు కదా, వెళ్ళాల్సి వచ్చింది. ఒక్కదాన్ని ఫస్ట్ టైం పాపని తీసుకొని భయపడుతూ వెళ్ళాను. తను ఎలా రియాక్ట్ అవుతుందో, నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయగలనో లేదో అనుకుంటూ వెళ్ళాను. ఇదేనండి విలేజ్ క్లినిక్. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆపోజిట్లోనే ఉంటుంది, దగ్గరే. వెళ్ళడం అయితే అక్క కూడా తెలిసిన అక్కే, మా పక్కనే ఉంటుంది అక్క కూడా. బాగానే వేయించుకుంది. ఆ డ్రాప్స్ వరకు అయితే బాగా వేయించుకుంటుంది తను. తర్వాత ఇంకా ఇంజక్షన్కి ఎలా రియాక్ట్ అవుతుందని భయపడుతూనే ఉన్నాను. అదే అక్కతో చెప్తున్నాను. ఇంకా అలా వేయించుకుంది మొత్తానికైతే. చూడండి, ఇంకా వ్యాక్సిన్ వేయించుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పుడు మా మామ బయట ఉండే. ఇంకా మా మామతో మాట్లాడాము. నేను అక్కడ వ్యాక్సిన్ వేసుకొని స్టార్ట్ అయ్యేసరికి సన్నగా చినుకులు పడుతూ ఉండే. ఇంటి దగ్గర అమ్మమ్మ మా కోసం వెయిట్ చేస్తూ ఉండే. ఇంక సరే వచ్చాను. వచ్చిన తర్వాత బాగానే ఉండింది. కాసేపు బాగా ఆడుకుంది. మళ్ళీ మా మామ వచ్చాడు, బాగా ఆడుకుంది. తర్వాత ఇంకా ఫుల్ క్రాంకీ అయిపోయింది. ఏడుస్తుంది, ఎవరితో ఉండట్లేదు, నా మీద మాత్రమే ఉండే. ఇంకా సరే అని చెప్పేసి నా మీదే పడుకొని నా వర్క్ నేను చేసుకుంటుంటే అలా నా మీదే పడుకొని నిద్రపోయింది. అస్సలు ఒక ట్రాజడీ జరిగింది అనుకోండి. ఒక్కదాన్ని అలా వెళ్ళి ఫస్ట్ అలా పాపని తీసుకొని ఒక్కదాన్ని హ్యాండిల్ చేసి వ్యాక్సిన్ వేయించుకుని వచ్చి అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరు. భయపడుతూ వెళ్ళాను, కానీ తను మాత్రం బాగానే ఉండింది. ఇంకా అంతే అండి ఈ వ్లాగ్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ చాలా చేయాలని అనుకుంటున్నాను. మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ డూ కమెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.